లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడ ఏం పెడుతున్నా కూడా విపరీతంగా వాటికి రెస్పాండ్ అయిపోవడం, వాటిని ఆచరించేయడం జరుగుతుంది. అలాగే ఇంకా కాస్త మంది అంటే కొంచెం ఎక్కువ స్థాయి వీటిని అడాప్ట్ చేసుకున్న వాడు ఏంటంటే తాంత్రికంగా మేము వెళ్తే వీటికి ఇన్స్టెంట్ రెమెడీస్ దొరికేస్తాయి మనకి అని చెప్పేసి వాటిని కూడా ఫాలో అయిపోతూ జరుగుతుంటుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి ఒకసారి. ప్రాక్టికల్ గా ఆలోచించాలన్న అందరూ. అంటే ఎవరు కరెక్ట్ చెప్తున్నారు అబ్జర్వేషన్ చేసుకోవాలి. అది కూడా ఇంకొకటి ఏంటి అంటే మన సనాతన సంప్రదాయంలో అందరూ పూర్వీకుల నుంచి ఇప్పుడు చెప్పేవి కూడా పూర్వీకులవే, అప్పుడు చెప్పలేనివి ఇప్పుడు ఎందుకు హైలైట్ చేసి చెప్తున్నారు అనేది కూడా ఆలోచించగలగాలి కదా. అదేంటంటే కొన్ని టెంపరీగా రిజల్ట్ ఇస్తాయండి. వంశాలు ఇవన్నీ నాశనం చేస్తాయి. కొన్ని ఉన్నాయి, ఈ రోజు చేస్తే రేపు రిజల్ట్ ఇచ్చేవి కూడా ఉంటాయండి. ఉండవని ఏం కాదు, ఉంటాయి కానీ అవి ఎంత దాకా వాడాలి, ఎంతవరకు అవసరం, దానికి ఒక పద్ధతి ఉంటది. అంటే గురువులు కూడా విపరీతంగా టెస్టులు చేసేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో. ఏంటంటే ఎవరైనా సరైన వ్యక్తి అయితేనే కొన్ని ఉపదేశించేవాళ్ళు, లేకపోతే ఉపదేశించేవాళ్ళు కాదనమాట. ఎప్పుడైనా పీక మీదకి వచ్చినప్పుడు, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఉపయోగించుకొని అవి ఇచ్చారు. ఎప్పుడు పడితే అప్పుడు వాడేశారు అనుకోండి, తర్వాత నేను చెప్పే రెమెడీస్ ఇలాంటివి పనిచేయవు. ఆల్రెడీ పురాణాల్లో కూడా ఉన్నాయి కదా గురువుగారు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమే ఒక వరం ఇస్తాడు, దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడేది అనేది మనకి అక్కడ పురాణాల్లోనే కనిపిస్తుంది. అలాగే మంత్రాలు, బీజాక్షరాలు ఇలాంటివి మనకి గురువులు ఉపదేశిస్తే మనం తీసుకోవడము, మనకి వేదం వచ్చినప్పుడు మనం ఆ చేయగలిగిన నియమ నిష్టలతో ఉన్నప్పుడు మాత్రమే ఉపాసన చేయగలిగే మంత్రాలను కూడా చాలా ఈజీగా సోషల్ మీడియాలో పెట్టేయడం, వాటిని వీళ్ళు ఉచ్చరించడం, అవి వీడియో తీసి మళ్ళీ పెట్టడం అనేది అసలు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇట్లాంటి వీడియో కరెక్ట్ కాదండి. కొన్ని పబ్లిక్ చేస్తున్నారు, అది ఎందుకు చేస్తున్నారో తెలియదు. అది చేయడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఫేమస్ అవ్వచ్చు కానీ జనరేషన్ కి అది కొన్ని మంచిది కాదు. కొన్ని నియమాలు ఉన్నాయండి, అవి పాటించి చేస్తేనే ఫలితాలు ఇస్తాయి. అంతేకాని నియమం పాటించకుండా, దానికి ఒక పద్ధతి లేకుండా ఎలా పడితే అలా చేస్తే రిజల్ట్లు రావండి. అదే ఏదైనా ప్రాసెస్ ప్రకారం చెప్పే వాళ్ళని నమ్మట్లేదు. అట్లా అయిపోయింది ప్రపంచం. ఒక నిజం చెప్పి నమ్మించలేకపోతున్నాం అండి. ఇప్పుడు అబద్ధాలు చెప్పే వాళ్ళని నమ్ముతున్నారు. అట్లా అయిపోయింది. యాక్చువల్గా మనకి పురాణాలు చదువుతుంటే కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అని చెప్పి, చాలా మంది వ్యూస్ కోసం అని చెప్పి చేసే ట్రిక్స్ అండి ఇవి. మనకి పురాణాల్లో మీరు బుక్స్ చదివినా మీకు కనిపిస్తాయి ఆ మంత్రాలు. అంత మాత్రాన అవి బయటకు చెప్పట్లేదు మన శాస్త్రీయంగా ఉండే పురోహితులు లేదంటే పండితులు. ఎందుకు చెప్పట్లేదు అంటే వాటికి మన సంసారిక జీవితంలో ఉంటాం చాలా మంది. అవి వాళ్ళు పాటించేవి వేరుంటాయి, వాళ్ళు వల్లించేవి వేరుంటాయి. అలాగే ఈ మంత్రాలు, మూల మంత్రాలు సాధన చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. అది కూడా ఎవరు గమనించుకోకుండా ఏది పడితే అది చదివేస్తే మనకు ఆ నిమిషానికి పని అయిపోతుందేమో. కానీ ఇప్పుడు గురుగారు మీకు చెప్పారు, అది తరతరాలకి ఎక్కడ మనం బాధపడేటట్లుగా శాపంగా కూడా మారచ్చు ఒక్కొక్కసారి అనేది. ఇది వాస్తవం అండి. మీరు చాలా మంది ఇది చేస్తున్న పొరపాటు ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి పూజలు చేయడం, యూట్యూబ్లో వీడియోస్ చూసి మంత్రాలు వల్లించడం, వాటి ద్వారా మనం ఎంతో సిద్ధిని పొందగలను, మాకు జరిగిపోయింది అని చెప్పి మళ్ళీ మీరు ఇంకొక వీడియో చేసి 10 మందిని ఉత్సాహపరిచి వాళ్ళు కూడా చేయడం అనేది చాలా తప్పండి ఇది. సో ఇది మీరు అందరూ గమనించాలి. సో గురువు గారు చెప్పండి, ఇట్లా షార్ట్ కట్ లో వెళ్లే వాటికి మనం లాంగ్ టర్మ్ లో భగవంతుడికి దగ్గర అవడానికి చేసే ఉపాసనల గురించి చెప్పండి. అంటే కంటిన్యూస్ కనెక్ట్ అయితే దీనికంటే స్పీడ్ గా అవే పని చేస్తాయండి. చాలా మందికి తెలియదు. అది మామూలు ఓపిక ఉండదు. ఒక 1 year 2 years గట్టిగా ట్రై చేయమన్న తర్వాత నుంచి అది ఎలా పనిచేస్తాయి అంటే అలా పనిచేస్తాయి. ఫస్ట్ సారి డబల్ రిజల్ట్ ఇస్తే దాని తర్వాత ఏంటంటే మనం ఓపిక సహనం ఉండాలి. ఫస్ట్ టైం కొంచెం స్లోగా ఉంటుంది, తర్వాత కొంచెం స్పీడ్ ఉండే, ఆ తర్వాత కొంచెం స్పీడ్. అది రిజల్ట్ రాలేదు, రిజల్ట్ స్లోగా వస్తుంది అంటే కాదండి. కంటిన్యూస్ గా ట్రై చేస్తూ ఉంటే అవి విపరీతమైన ఇంప్రూవ్మెంట్ వస్తుంది. కనెక్టివిటీ పెరిగిపోతుంది అన్నమాట. భగవంతుడితో మీకు ఉన్న సంబంధం అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్ గా రిజల్ట్ కూడా డబల్ త్రిబుల్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా చెయ్యాలన్నా చాలా యోగం ఉండాలి. మాటలేం కాదండి, ఉత్తునే చేయలేరు, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అది ఎవరికి యోగం ఉందో వాళ్ళే చేయగలుగుతారు. ఏదైనా జాబ్ నేను చెప్పేవి కూడా ఎవరికైతే యోగం ఉందో వాళ్ళకే అవి ఇదవుతుంది అనమాట, అడాప్ట్ అవుతాయి అనమాట. వీళ్ళు చెప్తున్నారు పాటించాలి అని. అంటే యోగం లేని వాళ్ళు చేయాలనుకున్నా చేయలేరు, అది అంతే. ఓకే.